ఇప్పుడు తాజా వార్త ఏపీలో 10th ఫలితాల్లో ఈ ఏడాది బాలికలే పైచేయి సాధించారు. మంత్రి నారా లోకేష్ 10th ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది 85.25% ఉత్తీర్ణత నమోదైంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు లోకేష్ స్పష్టం చేశారు. పరీక్షకు 6,18,131 మంది విద్యార్థులు హాజరు కాగా బాలురు 82.68, బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి బోధిస్తున్న 12,089 పాఠశాలలుండగా 2,160 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07%, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 57.02% ఉత్తీర్ణత నమోదైంది. ఇక విద్యార్థుల భవిష్యత్తుకు కట్టుబడి ఉంటామని మంత్రి లోకేష్ చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయన ధైర్యం చెప్పారు. వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి మే 9 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. లేట్ ఫీజు 50 రూపాయలతో కలిపి మళ్లీ అప్లై చేసుకునేందుకు మే 10 నుంచి మే 25 వరకు అవకాశం కల్పిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకునేందుకు గడువు విధించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఏపీ 10th ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాంతి, ఏపీ 10th ఫలితాలు అయితే బాలికలైతే హవా అయితే కొనసాగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. 10th ఫలితాలలో 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. 10th ఫలితాలలో బాలికలు ముందంజలో ఉన్నారు. 87.9% ఉత్తీర్ణత బాలికలు సాధించగా బాలురు 82.68% ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 72.8 నుంచి 78.39కి ఉత్తీర్ణత శాతం పెరిగినట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ ఇంకా పైకి ఏదైతే ఉందో రిజల్ట్స్ కి సంబంధించినంత వరకు కూడా రిజల్ట్స్ ని విడుదల చేయడంతో పాటు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే మళ్ళీ కూడా ఎగ్జామ్స్ కి ఫీజు కట్టేందుకు మే 1వ తేదీ నుంచి ఇంటర్ ఏదైతే 10th కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా చెప్పారు. అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా విద్యాశాఖ ప్రకటించింది. ఓపెన్ స్కూల్ అలాగే ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓపెన్ స్కూల్ ఫలితాలు కూడా ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇక మే 1వ తేదీ నుంచి ఏదైతే సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఫీజు కట్టుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ అధికారులు అయితే ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫలితాలు ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళెవరూ బాధపడకుండా మరొకసారి ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కూడా ఆయన సూచించారు. సో రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో 10th ఫలితాల్లో అయితే ఈ ఏడాది బాలికలే పైచేయి సాధించారు. మంత్రి నారా లోకేష్ 10th ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది 85.25% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు లోకేష్ స్పష్టం చేశారు. పరీక్షకు 6,18,131 మంది విద్యార్థులు హాజరు కాగా బాలురు 82.68, బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి బోధిస్తున్న 12,089 పాఠశాలలుండగా 2,160 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఇక అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07%, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 57.02% ఉత్తీర్ణత నమోదైంది.
ఇక విద్యార్థుల భవిష్యత్తుకు కట్టుబడి ఉంటామని మంత్రి లోకేష్ చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయన ధైర్యం చెప్పారు. వచ్చే నెల 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి మే 9 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. లేట్ ఫీజు 50 రూపాయలతో కలిపి మళ్లీ అప్లై చేసుకునేందుకు మే 10 నుంచి మే 25 వరకు అవకాశం కల్పిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకునేందుకు గడువు విధించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంది.